మీరు రాజధానికి దాదాపు 40,000 ఎకరాల భూమి ఇచ్చారు. ఇచ్చి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. మళ్ళా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 2 కి భూసేకరణ తీసుకుంటుంది. ఎలా స్పందిస్తుంది? ఇప్పటికే ఆ భూములన్నీ అలాగే ఉన్నాయి, కొన్ని నిర్మాణాలు జరుగుతుంది. మళ్ళా ఇప్పుడు రెండో దశ భూసేకరణ చూస్తున్నారు. అదే ఇప్పుడు అంటున్నారండి అందరూ. వాళ్ళు ఇష్టం అది ఇచ్చారు. భూములు ఇప్పుడు బాబు గారు తీసుకుంటే మాకు ఎట్లాగా మా ఇవ్వలేదు కదా, అడిపక్క తీసుకుంటే నువ్వేం చేస్తావు అని చెప్పేసి. కానీ ఆయన ఏంటంటే ఇప్పుడు రైల్వే జోన్ ఒకటి వచ్చింది, దానికి లైన్ ఒకటి వచ్చింది. దానికి ఏమంటున్నారంటే వాళ్ళు కూలింగ్ తప్ప మేము యాక్యుజేషన్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు మొహమాటం లేకుండా చెబుతున్నారు. కూలింగ్ ఒకటి నేర్పాడు బాబు గారు. అసలు ఇది లేకపోతే ఈ గోలే ఉండేది కాదు. ఆ యాక్యుజేషన్ ఉంటే ఇచ్చేవాళ్ళు, లేకపోతే లేదు. ఆ డబ్బులు తీసుకొని నోరు మూసుకొని ఇళ్లలో పడి ఉండేవాళ్ళు. ఇక పొలాల మీద హక్కు ఉండేది కాదు. ఈ పూలింగ్ అనేపాటికి అసలు జనం గగ్గోలు, ఇది ఒక షాప్ అయిపోయింది. షాప్ అయిపోయి ఇప్పుడు అక్కడ వాళ్ళు అదే అంటున్నారు, మేము పూలింగ్ అయితేనే ఇస్తాం, యాక్యుజేషన్ తీయమన్నారని చెప్పేసి ఎటు అది తీసుకుంటున్నాం కదా, పక్కన ఇంకా వాటికి కూడా పూలింగ్ తీసుకుంటాంలే అని చెప్పేసి ఆయన ఒక మాట అనేసాడు. ఆ విమానాశ్రయం చాలా పెద్దది శంషాబాద్ లెవెల్లో అని చెప్పేసి ఆయన అంటుంటే, ఇప్పుడేంది వాళ్ళు అక్కడ ఎట్నే వచ్చి ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు అని గోల. ఇచ్చేవాళ్ళు ఇస్తామంటున్నారు, ఈయన వాళ్ళు ఇవ్వమంటున్నారండి అక్కడ కూడా. మేడం ఇంకోటి, పదే వర్షం పడినప్పుడల్లా ఒక వర్గం, అంటే పలానా పార్టీ అని నేను చెప్పడం కానీ ఒక వర్గం అని చెప్పుద్ది, అమరావతి మునిగిపోయిందని చెప్పి వాట్సాప్లో కానీ మీడియాలో కానీ ట్రోల్ చేస్తారు. ఏంటి అసలు ఒక వర్షానికి ఈ ప్రాంతం అంతా ముప్పు ఉంటుంది అంటారా? అసలు ఇక్కడ ముప్పే ఉండదండి. నేను ఇవాళ నాకు 50+ లోకి వచ్చాను. మీరు పుట్టింది ఏరియా? మేము పుట్టింది పెరిగింది ఇదే ఊరు మాది. మరి ఇక్కడ కరకట్ట ఒకటి ఉంది మాకు. ఇక్కడ ఎక్కువైన నీళ్ళు అసలు వదిలేస్తారు. ప్రకాశం బ్యారేజ్కి అంత ఫుల్గా నీళ్ళు వస్తే వాళ్ళు కొంచెం అన్నా అటు ఫ్లోయింగ్ ఉంటది, బయటికి వెళ్ళి ఫ్లోటింగ్ పెడతారు. ఇక్కడే ఉంది కాబట్టి ప్రకాశం బ్యారేజ్ అందరికీ తెలుసు. ఇక్కడ ఏది మునగదు, ఊట నీరు వచ్చిద్ది. ఏదైనా కరకట్ట నీ చివతలకి ఒక వారం అట్ట వర్షాలు బాగా పడితే అది కూడా మా తోటల్లో నీళ్లు ఉండే ఒక వారం తర్వాత అయ్యి పీక్కుపోయాయి, అయ్యి వెళ్ళిపోయాయి. అసలు ఇక్కడ ఎండ కానీ ఏ నాడు కూడా మాకు ఇక్కడ ముంపు ప్రాంతం నాకు తెలియదండి. నేను పుట్టిన తర్వాత ఏనాడు తెలియదు. నీళ్ళు అంటే చాలా వరద నీరు. ఇప్పుడు వాన అన్ని సెంటీమీటర్లు ఎప్పుడన్నా ఎరుగుదామండి మనం, అన్ని సెంటీమీటర్లు వాన పడుతుంటే నీళ్ళు రాక ఎక్కడైనా ఏమొస్తాయి చెప్పండి? ఇవాళ గచ్చిబౌలి కాస్ట్లీ ప్లేస్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్, అక్కడ కూడా ఇవాళ నీళ్లు నిలిచినాయి అంటే అందరూ నిన్న పడవల్లోనే తిరుగుతున్నారు. అక్కడ కూడా ఇవన్నీ కనపడవు జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆ మాట్లాడే వాళ్ళకి కానీ.